ఏమండి మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలంటే మీరు కావాలంటే గమనించి చూడండి. ఉగాది కంటే కూడా జనవరి 1 నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి. కాబట్టి దైవభక్తి ఉంటుందండి. ఇది పాశ్చాత్యంది, వాళ్ళది వీళ్ళదని కొంత వితండంగా వాదించే వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉండండి. జనవరి 1 నాడు చూడండి, ప్రతి దేవాలయం వెలిగిపోతుంది. వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు. చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళకి ఏ విధమైన నియమ నిబంధన లేదండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి. ఇలాగే ఉండండి భక్తిగా. ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తూనే ఉంటారు. న్యూ ఇయర్ ఆకులంది మతం దీని. న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు. కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి. మనము నేను మాఘమాసంలో పుట్టాను, చైత్ర మాసంలో పుట్టాను అనట్లేదు. జనవరి పుట్టాను, ఫిబ్రవరి పుట్టాను, మార్చి పుట్టానని అంటున్నారు. సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా. ఆఫ్టర్ 12 ఇట్స్ అ డే స్టార్ట్. 1 మిడ్నైట్ దాటిందంటే 1 అనే కదా అంటున్నాం. పొద్దున 5ంటిని 1 అంటున్నామా. కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం. కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం. కాబట్టి పంచాంగం కూడా 1 గంట తర్వాతే ఉంటుంది. ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టే పంచాంగం కూడా వర్తిస్తుంది కదా. ఎప్పుడో కాలం నుంచి 1 గంట నుంచి 24 గంటలు ఉంది. కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు కావాలంటే చూడండి, ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయాలకి 10% కూడా వెళ్ళాం. మన ఇంట్లో పూజలు మామిడి తోరణాలు ఇందులో బిజీగా ఉంటాం. కానీ జనవరి 1 99% అందరు దేవాలయాలకు వెళ్తాం. అవునా కాదా? ఈవెన్ మీ కెమెరామెన్లు కూడా చెప్పండి, అవునా కాదా? ఇదే నిజం. జనవరి 1 నాడు గుడికి వెళ్తాం. ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం. విజయోస్తు.